సరే సార్, మీకు హోస్ట్ ఇచ్చాను, మాట్లాడండి. ఓకే సరే ఓకే సార్. రైట్ సార్ రైట్. గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. తొందరలో సెషన్ స్టార్ట్ చేసుకుందాం మనం. సో మీ డౌన్ లైన్స్ కి, మీ టీం మెంబర్స్ అందరికి మెసేజ్ పెట్టండి, ఫోన్ చేయండి. ఓకే. వెంకట్ సార్ వచ్చారా? హోస్ట్ ఇవానా? ఓకే. వెంకట్ సార్, అది నేను మ్యూట్ ఇది చేస్తుంటాను, మీరు హోస్టింగ్ చేయండి. వెంకట్ సార్. ఓకే ఓకే ఓకే. ఆ విధంగా 1,00,000 రూపాయలు, 96,000, 1,15,000, 1,09,000, 1,09,000, లక్షకి తగ్గేదే లేదన్నట్టు ప్రతి నెల స్టేట్మెంట్స్ 1,00,000, 1,30,000, 1,40,000, 1,66,000, 2 లక్షలు, 2.5 లక్ష, 3 లక్షలు అయింది, 3.5 లక్ష అయింది. పోయిన మంత్ ఇన్కమ్ 4,32,847 రూపాయలు. ఎందుకు సార్ చాలా మంది కొట్టలేదు? ఎందుకు కొట్టలేదు? ఒకటి నమ్మలేదా? రెండోది నాకు వస్తుందని జెల్సియా? ఎందుకు కొట్లా? అదేమన్నా సాధారణమైన ఇన్కమా? 4,32,032కి చప్పట్లు కొట్టండి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నా గురించి టైం ఇవ్వండి అని చెప్పి ఇవ్వడానికి పర్మిషన్ కోసం వెళ్తా. థర్డ్, ఎక్కడంత తక్కువ ఉంటుందో సరుకులు కానీ కాయగూరలు అయితే అక్కడికి వెళ్ళి తీసుకుంటా. ఫోర్త్, పిల్లలకి స్నాక్స్ కానీ ఏదన్నా కావాలన్నా అవి కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది నేనే ఇంటికి ఎంత మాత్రం తగ్గించాలో అంత మాత్రం. దీనికి పిసినారు, ఇది పొదుపు, ఇది అది ఇది అన్ని పేర్లు పెట్టారు, కానీ అక్కడ ఉంటేనే కదా చేస్తాం. ఆ విధంగా ఉన్న ఈరోజు నేను కార్ తీస్తే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి కార్ ట్యాంక్ ఫుల్ చేయండి అనే చెప్పానే కానీ ఈ రోజు వరకు 1,000కి పోయింది, 2,000కి పోయినాను. 100 రూపాయలు పెట్రోల్ పోసుకొని 2 వీలర్లో ఫీల్డ్ వర్క్ చేసిన దాన్ని. లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? నా పిల్లల లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మనం అంటాం ఏం కోసం అంటే పిల్లల కోసం. మా లేడీస్ అయితే మరీ అలాగే, మా బాబు కోసం, మా పాప కోసం ఏమి చించామంటే ఇంతవరకు ఏం చించాల. వెస్టేజ్ లేకపోయింటే నేను అదే. ఈరోజు వెస్టేజ్ ఉండడం వల్ల నేను నిజంగా నా పిల్లలకి చించా. నువ్వెంతంటే నువ్వెంత అని మాట్లాడతాం కదా, వాళ్ళు ఎంతంటే మనం ఎంత అని మనం ఎందుకు సంపాదించకూడదు? వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ మనకెందుకు లేదు? ఫ్యామిలీ అన్న తర్వాత 2 కాళ్ళు నడవాల్సిందే. ఇప్పుడున్న కాలం అలా ఉంది. సేమ్ వాళ్ళ మీద పోటీ వేసుకోకుండా వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతామని చూడండి. ఈరోజు మా హస్బెండ్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆ రోజు వదిలిన దానికి ఈరోజు ఆయన ఒక ప్లేస్లో ఉన్నాడు. చాలా ఎక్సలెంట్గా కారులోనే వెళ్తున్నాడు. ఇంట్లో 2 కార్స్ ఉన్నాయి, నాకొక కారు, ఆయనకొక కారు. బాబు బండి అడిగాడు, 2 వీలర్ అడిగాడు. 2 వీలర్లో ఏది బెస్ట్ నాన్న అని అడిగా. 4 lakhsలో రాయల్, మా ఇంట్లో మా పెద్ద బాబుకి రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చా. నన్నేం వాడు అడుక్కోవాలా, బండి కావాలన్నాడు అంతే. అక్కడక్కడ అవి జరుగుతున్నాయా? ఎందుకంటే చిన్నప్పుడు చిన్న కారు బొమ్మ కూడా అడిగితే నాన్న డబ్బులు లేవని చెప్పిన దాన్ని. ఈరోజు బొమ్మలేం తీసిలా నేను. నెక్స్ట్, సార్ చెప్పినట్టు ఫారిన్ ట్రిప్స్. మా హస్బెండ్ ఎందుకు వెళ్ళాడు ఫారిన్కి? డబ్బులు ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఫ్యామిలీని కూడా చూడకూడదు. ఓన్లీ అప్పుడు వీడియో కాల్స్ కూడా లేవు, మొబైల్స్ కూడా లేవు.
ఆ పరిస్థితుల్లో ఆయన వెళ్ళాడు. కానీ నేను మా హస్బెండ్ని తీసుకెళ్ళింది విహారయాత్రల కోసం. వెస్టేజ్ ఫారిన్ ట్రిప్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఎక్సలెంట్గా ఉంటాయి. ఫస్ట్ ఫారిన్ ట్రిప్ ఇండోనేషియా, సెకండ్ ఫారిన్ ట్రిప్ అబుదాబి, దుబాయ్, థర్డ్ ఫారిన్ ట్రిప్ షిప్లో వెళ్ళాం. నేను మా హస్బెండ్, అమ్మని నాన్న కూడా తీసుకెళ్ళా ఈ షిప్లో. ఫోర్త్ ఫారిన్ ట్రిప్ పుకెట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఎయిర్పోర్ట్లో తీసింది. ఇది ఫోర్త్ ట్రిప్ నాకు. ఫిఫ్త్ ట్రిప్ పట్టాయా, 29 మెంబర్స్ టీంతో వెళ్ళాం. అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఒక అక్క నిలబడి ఉన్నారు చూడండి. ఎడ్యుకేషనే లేదు, జీరో. బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్కూల్ టీచర్స్ ఉన్నారు. అందరం కలిసి 29 మెంబర్స్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ వచ్చి అటు తిరిగి వచ్చి థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఈ బిజినెస్ వదిలేయాలనిపిస్తే చెయ్యాలనిపిస్తుంది. ఆ విధంగా ఇక్కడ మళ్ళీ వియత్నాం వెళ్ళాం 29 మెంబర్స్తో. నెక్స్ట్ స్విట్జర్లాండ్ అండ్ జర్మన్. ఇక్కడే అడిగారు సార్ నన్ను, ఒక బూట్ క్యాంప్ పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా రావాలని మాట తీసుకునింది స్విట్జర్లాండ్లోనే. అక్కడ కృష్ణ సార్ కలిసాం, రంజిత్ సార్, అందరం కలిసి ఉన్నాం. స్విట్జర్లాండ్ ఎవరు వెళ్తారు? డబ్బున్న వాళ్ళు వెళ్తారు. ఎంతమంది సార్ డబ్బులు పెట్టుకొని వెళ్తున్నారు స్విట్జర్లాండ్కి? నో సార్, తప్పు కదా. డబ్బున్న వాళ్ళు వెళ్తున్నారా? వెళ్ళడం లేదు. వాళ్ళు అసలు ఖర్చు పెట్టరు. డబ్బులు పెట్టుకొని పోగేసుకొని ఉండాల్సింది. సేమ్ మనం కూడా అంతే. కానీ ఫ్రీగా వచ్చిందంటే వెళ్తాం. అలా ఫ్రీ ఫారిన్ ట్రిప్స్ ఇవన్నీ. నెక్స్ట్ ట్రిప్ ఇంకా దీంట్లో అప్డేట్ చేయాలా, ఇప్పుడే వెళ్ళేసి వచ్చాం. జస్ట్ సార్ ఓకే. రైట్ సార్, అది మీ పోస్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. రైట్ సార్, రైట్. మనకు జర హోస్ట్ ఈరోజు అవైలబుల్ గా లేరు. ఎవరికి వాళ్ళు మ్యూట్ చేసుకోండి. తాళపల్లి రాములు సార్, వెంకటేష్ సార్, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ప్లీజ్ జాయిన్ అయిన వెంటనే కొంచెం మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మనము దీంట్లో మాట్లాడుతున్న వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకట్ సార్ ఎస్ ఉన్నారా? ఉన్నా. ఓకే ఓకే సార్, చూసుకోండి. మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మీటింగ్? స్టార్ట్ చేద్దాం సార్. ఇప్పుడు చాలు, మనకు వచ్చే వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళకు దొరకాలి కదా మనకు. సరే, ఇంకొక 4 minutes వెయిట్ చేద్దాం. 25 స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే ఫైన్ ఫ్రెండ్స్. మీ డౌన్ లైన్ కి ఫోన్ చేసుకోండి, లాగిన్ అవ్వమని చెప్పండి, ఎందుకంటే జూమ్ ప్లాట్ఫామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎవరైనా మీ డౌన్ లైన్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి, లాగిన్ కండి అని చెప్పండి. కొందరు మర్చిపోతారు. ఓకే, వాళ్ళకు రిమైండ్ చేయడం మన బాధ్యత. ఒక కాల్, వాళ్ళు లాగిన్ అయినా లాగిన్ కాకపోయినా మన పనిని మనం చేయడం మన ధర్మం. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తుంటారో, వాళ్ళు బిజీగా ఉంటారేమో మనమే అనుకోవద్దు. ఒక కాల్ ఆర్ మెసేజ్, మన పని మనం కరెక్ట్ చేస్తే లాగిన్ అయితే లాగిన్ అవుతారు, లేకుంటే కాదు. బట్ మన ప్రయత్నం ఆపొద్దు. మీ టీంకి మెసేజ్ చేయండి, ఫోన్స్ చేయండి. ఒక 2-3 minutes లో స్టార్ట్ చేద్దాం. ఓవర్ టు వెంకట్ సార్. Good morning, Vestige. So welcome to today's Zoom session. So myself, Venkat Swami, I am from Hyderabad. So I am the host for today's session. Right. ఇంకా మీ ప్రాస్పెక్ట్స్ ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేయండి, మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. లక్ష్మమ్మ మేడం లక్ష్మీ మేడం అందుబాటులో ఉన్నారా? ఓకే సార్. ఎస్ ఓకే, సార్. రైట్. సో ఈరోజు మనకు సెషన్ ఇచ్చేవాళ్ళు లక్ష్మి మేడం. షీఈ్ ఫ్రమ్ నందిపేట్. సో ఆమె సిల్వర్ డైరెక్టర్గా ఉండి వెలుగులో పని చేసుకుంటూ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు ప్యాషనెట్గా.
సో మనము ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ మేడం. మీరు యూ కెన్ టాక్, యూ కెన్ స్టార్ట్ రైట్ నౌ. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి లీడర్లకు అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు లక్ష్మమ్మ, మాది నందిపేట్. నేను సిల్వర్ డైరెక్టర్. నాకు ఎడ్యుకేషన్ ఏం లేదు, కానీ నేను చేస్తున్న పనిని ఏంటంటే వెలుగులో అధ్యక్షురాలుగా చేసేదాన్ని మాకు పరిచయం చేసింది శ్రీకాంత్ సారు. తర్వాత మా మెంటర్ వచ్చేసి మాకు, నేను ప్రతిసారి చెప్పుకునేది ఏంటంటే మా లీడర్స్, మా అప్లైన్ల గురించి చెప్పకుండా ఉండలేము. నాకు చేసింది ఏంటంటే, నేను ఏం తెలియకపోయినా కాకపోతే లోకంలో నేను చాలా చేసేదాన్ని. ఫైనల్స్లు అట్లా చేసేదాన్ని, గ్రూప్స్ ఫైనల్స్లు అట్లా చేసేదాన్ని, లీడర్షిప్ చేసేదాన్ని. కానీ దీంట్లో ఇలా ఉంటది అనేది నేర్చుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటంటే కోల్పోయినాయి తీసుకొచ్చుకోవడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ గా అనిపించింది. దీంట్లోకి రావటము మరి హెల్త్ను బట్టి నేను ఇందులోకి వచ్చిన. మా శ్రీకాంత్ సారు వెలుగులో పనిచేస్తున్నప్పుడు చెప్పిండు, మేడం ఇట్లా ఒక పని చేయాలని చెప్పినప్పుడు సరే అని సహకరించినప్పుడు చెప్పిండు. పరిచయం చేసింది శ్రీకాంత్ సారు, త్యాగరాజ్ సార్ను పరిచయం చేయడం. మా మెంటర్ వచ్చేసి చాలా చాలా నేను సంతోషించేది మా టీముని బట్టే. నాకు ఏందంటే వెంకట స్వామిని బట్టి, కోటేశ్వరరావు సార్‌ని బట్టి, బాబు సార్‌ని బట్టి, చిరంజీవి సార్‌ని బట్టి నేను చాలా సార్లు చెప్తా. వచ్చి చెప్పినప్పుడల్లా చెప్తానే ఉంటా. వాళ్ళంటారు, "ఎందుకు మేడం అలా చెప్తావు" అంటారు గానీ, కానీ చెప్పుకోకుండా ఉండలేము. ఎందుకంటే మనకు చేసింది ఇవన్నీ చేసిన. నేనెందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పటం ఏందంటే, నేను చేసిన పనులు. నేననే చాలా ఫైనల్స్‌గా వాళ్ళకు హ్మ్. లోన్‌లు ఇప్పియడము, కట్టడము, కట్టిపించడము, అలా తిరగడము. దాంట్లో మనకు ఇన్‌కమ్ ఏం లేదు. ఎలుగులో గూడా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నా. స్కూల్‌లో చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నా. చాలా పొలిటికల్‌గా గూడా నేను కొన్ని పనులు ఎళ్ళేదాన్ని. ఏందంటే ఇక తిరగడము అట్లా చేసేదాన్ని. కానీ అవి లోకజ్ఞానం అంతా వేస్టు. కానీ వీటిలో మనకేం మంచిగా లేదు. ఆరోగ్యం లేదు, ఆదాయం లేదు. ఇది పరిచయమైనప్పుడు నేను, నా ఏజ్ వచ్చేసి 55 ఉంటది. కానీ పిల్లలు వాళ్ళంతా అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన సమయంలో నాకిప్పుడు ఇప్పుడు అనిపిస్తది నాకు, అయ్యో! ఇది ఇంతకు ముందే పరిచయం కాలేదనిపిస్తది. కానీ ఎప్పుడు కావాలో అప్పుడైతే. అయితే ఒకటి మా మెంటర్‌ని బట్టి నేను సంతోషిస్తున్నా. మా టీమ్‌ని బట్టి. నేను అసలు అనుకోకుండా సిల్వర్ వరకు గూడా అనుకోకుండా అయినా మాకు చాలా సంతోషం. ఏంటి అంటే మా టీమ్‌ని బట్టే నేను సంతోషిస్తా. మా ప్రతిసారి అప్లైన్ అని జెప్పుకుంటాం. రాత్రి సారు జెప్పిండు. త్యాగరాజ్ సార్ జెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, సంతోషం అనిపించింది. ఎందుకంటే డౌన్ లైన్ గాని, అప్ లైన్‌ల గురించి గాని చాలా క్లియర్‌గా చెప్పిండు. ఆయన డౌన్ లైన్ అని ఏదో నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పడం కాదు గానీ, మనం ప్రేమించాల. అది నాకు చాలా సంతోషం అనిపించింది. అలానే ఉంటారు. సార్‌ని చూసినప్పుడల్లా నేను చాలా సార్లు తారక్ సార్‌ని చూసినప్పుడు సంతోషిస్తా. ఎందుకంటే ఎంతో చదువు చదివారు. అంత తగ్గించుకొని ఉంటారని జెప్పేసి నేను చాలా సంతోషిస్తా. నాకైతే ప్రౌడు. నేను చాలా సార్లు జెప్తా. నేను చాలా ప్రౌడ్‌గుంటా. ఎందుకంటే నాది పని అట్లాంటిది. నేను లీడర్‌షిప్ జేస్తా. ప్రౌడ్‌గా ఎవ్వరికి కూడా వినను. పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడతా. ఎందుకంటే ఇగ నన్ను చూసి కొంచెం ఈమె అట్లా మళ్ళా ఏమన్నా అంటే మాకెక్కడ దెబ్బ తీస్తదో అనే దాంట్లో వాళ్ళుంటారు.
అట్లా అని కూడా ఏం అనలేకపోతారు. నేను చాలా ప్రౌడ్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాతనే నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, ఎందుకు జాయిన్ అయ్యానంటే ఆరోగ్యం గురించే జాయిన్ అయినా. హెల్త్ పరంగా జాయిన్ అయినప్పుడు ఇక సార్ చెప్పినప్పుడు ప్రతిసారి కూడా నేను చెప్తానే ఉంటా. ఎందుకంటే గురించే ఫస్ట్ హెల్త్ సహకరించింది కాబట్టి ఇప్పుడు నేను మనీ కోసం, మనీ అంటే మనం చేసే పని ఎలా ఉండేదనేది నేర్చుకుంటేనే, మన అప్‌లైన్‌లను అనుసరిస్తేనే తెలుస్తదనేది ఒకటి. తర్వాత అది ఏందంటే నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు ప్రొడక్ట్స్ గురించి. సారు చాలా సార్లు అంటారు, "ఎందుకు మేడం అవన్నీ చెప్పడం ఎందుకు? కా నేర్చుకోవాలని." నేర్చుకుంటున్నాం. చాలా సార్లు ఏందంటే మనం చెప్తున్నామే గాని చేయటం లేదు. నిజంగా మనకు ఏదైనా చెప్పిన మాట విని చేస్తే కంపల్సరీ నెరవేర్చగలుగుతది. కానీ ఒకటి దీంట్లో ప్రొడక్ట్స్ గురించి నేను సప్లిమెంట్ గురించి థ్రిల్, థ్రిల్ ఆయిల్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఆహ్, థ్రిల్ ఆయిల్ గురించి చెప్పాలని నేను ఈరోజు అది చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తి 60 కేజీలుంటే వాళ్ళకు 60 గ్రాములు హ్మ్. ప్రోటీన్ అవసరం గదా! కానీ మనం ఏం తీసుకుంటున్నాం? ఏ ప్రోటీన్ తీసుకుంటున్నాం? ఏం తింటున్నాం? ఎట్లుంటున్నాం? అనేదే గదా మనకిప్పుడు కావాల్సింది. ఇదేందంటే ఎందుకంటే ఇది krill ఆయిల్ గురించి చెప్పాలన్నది ఎందుకంటే అందుకోసమే. ఎందుకు మన ప్రతి ఒక్క వ్యక్తి గూడా ఆరోగ్యం కోసమే ఉంటున్నాం. ఎవ్వరిలో గూడా ఇప్పుడు ఆరోగ్యం లేదు. ఎందుకంటే మనం చేసేది ఇప్పుడు అంటున్నారు గదా! ప్రతి వ్యక్తి 60 కేజీలున్న వ్యక్తి 60 గ్రాములు ప్రోటీన్ ఎవరు తీసుకుందామన్నా దొరుకుతలేదు. ఏది ప్రతి ఒక్కటి కెమికలే. ఏది కనీసం ఫ్రూట్స్ గూడా కెమికల్ తోటే. ఇంతకుముందు చెట్ల మీద అది పండేది, చెట్ల మీద ఉండేది. అది ఉట్టిగా పెరిగి అది ఏ మందు లేకుండా అది కాసి మంచిగా పండుని తింటే అది కొంచెం మనకు బలమిచ్చేది. కానీ ఇప్పుడు ఏది కూడా ఏ చెట్టయినా గానీ మనము మందులేసే పెంచుతున్నాం. ప్రోటీన్ గూడా మనకు ఏ ఏ మాత్రం గూడా మనకు ప్రోటీన్ లేదు. ఎందుకంటే అన్నీ కెమికల్ గాబట్టి ప్రోటీన్ అనేది మనకు దొరకటం లేదు. మనకు ఏం తీసుకోవాలో పాలు తీసుకోవాలంటున్నాం. పాలు అసలు ఇప్పుడు దొరుకుతున్నాయా? నిజం నేను నేను కూడా చేసిన. గేదెలను పాలు పిండేదాన్ని. అప్పుడు ఒక 2 దారాలైతే ఒక గ్లాస్ అయ్యేది. ఇప్పుడు అనిపిస్తది ఆ గ్లాస్ పాలు ఇప్పుడు కనీసము దొరకటం లేదు. అవి దొరికినా గాని ఏందంటే పౌడర్ కలుపుతున్నారు. ఏదో కలిపి అమ్ముతున్నారు. నిజమైన స్వచ్ఛమైన పాలు మనకు దొరకటం లేదు. ఇప్పుడసలు పాలు నేను ఎంటనే గుర్తుపట్టేస్తా పాలను. ఎందుకంటే పాలు పిండిన దాన్ని, చూసిన దాన్ని గాబట్టి నాకు కొన్ని పాలు నేనసలు ప్యాకెట్ పాలంటూ టీ తాగా. ఎక్కడికన్నా ఎళ్ళినా గాని ఎవరంటే నాకొద్దు ప్యాకెట్ పాలు తాగండి. ఎందుకు నాకసలది ఇష్టముండదు. ఎందుకంటే చూసినాం కాబట్టి. అలాంటియి లేవిప్పుడు. గేదె పాలన్నది దొరకటం లేదు. గేదె పాలు దొరకటం లేదు. మనకు మంచి ఏది తీసుకుందామో చపాతీ 10 గ్రాములు తీసుకోవాలంటే తీసుకుంటున్నామా? రొట్టె గాని, చపాతీ గాని ఏది తీసుకోవటం లేదు. అది మనకెందుకంటే మనము చాలా సుఖపడడం నేర్చుకున్నాం. అది చేసుకొని తినడం కూడా చాలా కష్టం. అలాంటి ప్రోటీను అట్లాంటివి తీసుకోవటం లేదు మనము. ఆ! మొత్తంకి మనకు ఏంది 30 గ్రాములు మొత్తం మీద 30 గ్రాములు ఏం తీసుకుంటున్నాం? ఏది కూడా కరెక్ట్ తీసుకోవటం లేదు. పాలు గాని, పప్పు గాని, రొట్టె గాని, చపాతీ కానీ ఏం తీసుకోవడం లేదు. గుడ్ మార్నింగ్ దేవేను సార్ హ్మ్. హలో సార్. అయితే అట్లాంటి ఏం సార్ రెస్పాన్స్ లేదు. సార్ ఉన్నారా? మేడం ఓకే, కంటిన్యూ. అట్లాంటివి ఏమి మనం తీసుకోవటం లేదు. ఫ్రూట్స్ గూడా అట్లాంటివి మనకు దొరకటం లేదు. కానీ మనకేందంటే ఈ రొయ్య నుంచి క్రిల్ ఆయిలు రొయ్య నుంచి తయారైంది. ఆ రొయ్య ఎక్కడ? సముద్రంలో మంచి చల్లని నీళ్ళలో అది ఉన్న రొయ్య నుంచి తీసింది. ఆ రొయ్య నుంచి తీసింది మనకెన్ని బెనిఫిట్లు ఇస్తుంది. కానీ మనకు ఇప్పుడు
అలాంటి ప్రోటీన్ మనం లేదు కాబట్టి మనకు గుండెకు కూడా ఎంతో మనకు ఆరోగ్యంనిస్తుంది. ఇప్పుడు గుండెనే మనకి ముఖ్యమైంది. మన బాడీలో ఏది అవసరం? గుండె. ఆ గుండెకు మనం తీసుకునేదేముంది? ఈ రోజులలో ఏది కూడా మంచిదనేది లేదు గాబట్టి, ఇది మనకు గౌతమ్ బాల్ సార్ మంచి మనకు సప్లిమెంట్ ఇచ్చిండు. ఇట్లాంటియి దొరకవు. రొయ్యలు దొరకవు. ఎందుకంటే అవి ఎక్కువ చేపలు దొరుకుతాయి గానీ, రొయ్యలు దొరకవు. అవి సముద్రంలో ఉంటాయి. ఆ సముద్రంలోనికి ఎప్పుడన్నా తినాలన్నా గానీ అవి దొరకవు. కానీ మనకు ఇది రొయ్యలు, రొయ్యను అది మనకెంతో మంచిగా ఆ! మనకు క్యాప్సమ్ రూపంలో మనకిచ్చిండు. గుండెకి ఆరోగ్యం. గుండెకే గాదది. రక్తంను మంచి చెడు కొలెస్ట్రాల్‌ని తీసేస్తది. మంచి కొలెస్ట్రాల్‌ని ఇస్తది. మళ్ళా కొన్ని నేను వీడియోలు ఇన్నప్పుడు ఏమనిపించిందంటే, ఎంట్రుకలకు కూడానట. ఎంట్రుకలకు గూడా మంచి బలంనిస్తది. కంటి చూపునిస్తది. కిడ్నీకి గానీ, మళ్ళా ఒకటి లివర్‌కు ఇన్ని రకాలుగా మనకు ఇది హెల్ప్ జేస్తుంది. ఇలుంటుంది. కానీ ఇప్పుడు మనం తినే దాంట్లో దేంట్లో గూడా ఇట్లా లేదు. ఏది తిన్నా గానీ మనం ఆరోగ్యం ఖరాబే అయితుంది గానీ, ఆరోగ్యం మాత్రం లేదు. ఇంత బెనిఫిట్ ఉన్నటువంటి ఇసువంటి క్యాప్ మనమేసుకొని మనముండాలి అనేది నాకు చాలా అనిపిచ్చింది. ఈరోజు చెప్పాలనిపిచ్చిందేందంటే ఇది గుండె గురించి చాలా మనము కేర్ తీసుకోవాలి. ఈ రోజులలో చూస్తే చిన్న పిల్లలు గానీ, పెద్దోళ్ళు గానీ ఎంతో బాగా చనిపోవడం, గుండె హార్ట్ అటాకులు రావడము, ఆరోగ్యం బాగాలేకపోవటం, కొంతమందికి ఎన్నో రక్తహీనత ఇవన్నీ ప్రాబ్లాలు. ఎందుకొస్తున్నాయంటే మనం తినే ఫుడ్డును బట్టే. మనం ఏం తింటున్నాం? లేచిన నుంచే ఏదో వండుకుంటున్నామంటే అది తింటున్నాం. కానీ అన్నీ కెమికలే. మందులేసిందే గాబట్టి మనకు ఆరోగ్యం లేదు. అందుకోసమని ఈ క్రిల్ ఆయిల్, క్యాప్సమ్ 2 పొద్దున, సాయంత్రం అన్నం తిన్న తర్వాత 2 ఏసుకోవాలని జెప్పేసి అనిపిచ్చింది. నేను వాడినా. ఎందుకంటే ఫస్ట్ నేను ప్రతిసారి సార్ రాత్రి గూడా అన్నాడు గదా! జూమ్‌లో లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుంటది. నిజం నాకైతే అవును. ముందే ఎప్పుడు టైం అయితదా? ఎప్పుడు జూమ్‌లో ఉందామా? నేను ఎటన్నా పిల్లల దగ్గరికెళ్ళినప్పుడు కోడన్ల దగ్గర మా పెద్ద కోడలంటది. ఇగ నీకు టైం అయింది. నువ్వు ఉండుమన్నా ఉండవు" అంటది. నేనుండనమ్మా. నేను ఇంటికెళ్ళిపోతా అని జెప్పేసే వచ్చేస్తా. ఇప్పుడు గూడా వాళ్ళేమంటున్నారంటే, "రా, రా" అంటే, "నేను రానిప్పుడు ఇంటికి. ఈడనే ఉంటా" అని జెప్పేసి నా కొడుకు గూడా "రా" అని జెప్పిండు గానీ, నేను రాను అని జెప్పేసి ఇటే ఉన్నా. ఎందుకంటే అట్లా ఉంటది టైం. నాకసలు ఆ జూమ్ ఇనేదాకా మనసున పట్టది. విన్న తర్వాత అనిపిస్తది. అవునా! ఇట్లుంటదా? ఇట్లుంటదా? నాకేం తెలీదు. చెప్పినా గదా! ఏం దెల్వదు. వీటి గురించి మనకు ఏం దెల్వదు. తెల్వదు గానీ, ఇప్పుడు వింటున్నాం గాబట్టి, ఏదైనా గానీ నేను విన్నప్పుడు అది అనుసరిస్తా. అనుసరించడం అంటే వాడతా నేను. అది ఎట్లా అని మంచిగా శ్రద్ధ పెట్టి ఇంటా గదా! అది వాడినా. రిల్లాయిలు వాడిన నేను. మెదడుకు పనిచేస్తది. మెదడు చురుకుగా ఉంటది. ఆ! జ్ఞాపక శక్తి ఒస్తది అన్నప్పుడు అవునా! నిజమా! నిజంగానే వాడి చూస్తని అది వాడిన నేను. ఒక డబ్బా వాడిన. అది మళ్ళా ఏదైనా నేను అది ఇని వాడతా, చూస్తా దాని బెనిఫిట్ చేస్తా. కానీ మనకు థ్రిల్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ ప్రొడక్టు. మనం తీసుకోవాలి. అది ప్రతి వాళ్ళు తీసుకోవాలి. ఏది 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళు తీసుకోవచ్చిది. మనకు ఎందుకంటే మస్తు ఈ రోజులు మంచిగా లేవు. రోజులు మంచిగా లేకపోవడం గాదు. మన ఆరోగ్యాలు అట్లా ఉన్నాయి గాబట్టి హార్ట్ అటాకులొస్తున్నాయి గాబట్టి కొలెస్ట్రాల్ తీసేస్తది. మంచి రక్త ప్రసరణ చేస్తది. మంచి ఉన్నది గాబట్టి దాన్ని ప్రతి ఒక్కదానికి ఆ! ఎయిర్స్ కాడ్నుంచి వాడితే కిడ్నీలు, లివరు అన్నీ మంచి హ్మ్. విధానాలున్నాయి గాబట్టి అది వాడాలనుకుంటున్నాం. దాంట్లో ఉన్నదేందంటే ఈపీఈ, హ్మ్. డీహెచ్‌ఈ అనేది పదార్థాలున్నాయి. ఒమేగా 3 అనేది దాంట్లో మంచి ప పదార్థాలున్నాయి గాబట్టి అది వాడాల. అది వాడినప్పుడు మనకు ఆరోగ్యం వస్తదని జెప్పేసి, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాడాలని జెప్పేసి మనము నేర్చుకుంటున్నాం.
వాడాలి, కంపల్సరీ నేర్చుకోవాలి, చెప్పాలి, వినాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. ఈ 3 పదాలు విని విడిచిపెట్టటం కాదు గానీ, అనుసరించి నడుచుకున్నప్పుడు అది ఫలితం పొందుకుంటాం. ఫలితం పొందుకోవాలంటే మనం కంపల్సరీ వాడాల. వాడి చెప్పాల. మొన్నటి రాత్రి రాధా మేడం కూడా ఎట్లా పిల్లలకు ఇచ్చి నే ఆమె చూపించుకుంటూ వీడియోలో చూయించుకుంటూ చెప్పింది. మనం ఇవ్వాలి. మనం చేసి చెప్పాలి. అది మాత్రం నిజం. చేసి చెప్పాలి. ఇప్పుడు నన్ను నిజంగా కాకపోతే ఏంటంటే నేను గొప్ప చెప్పుకోవడం గాదు. నన్ను ఇప్పుడేమంటారు మొన్న సార్లు గూడా విన్నారో లేదో గాని సార్‌లొచ్చి అక్కడ బయట నిలబడ్డారు. ఒకామె వచ్చి అంటుంది. ఆహ్, మంచిగుంటది. మంచిగా తయారైతున్నావు. నీకు మంచి సార్లు దొరికిండ్రు. మంచిగా రెడీ అవుతావు. మంచిగా తయారైతున్నావు. ఆ! అని జెప్పేసి అంటుంది. అన్నప్పుడు నాకు నవ్వొచ్చింది. మంచి సార్లు దొరకడము, మంచిగా ఉండడం అంటే చాలా చాలా సంతోషం అనిపించింది నాకు. అప్పుడు నేనే నవ్వుకున్నా. వాళ్ళు విన్నారో లేదో గాని, వెంకట స్వామి సారు, త్యాగరాజు వచ్చిండ్రు. వచ్చినప్పుడు ఆమె అట్లా అన్నది. ఇప్పుడు నన్నేమంటారంటే, "బాగా హెల్తీగుంటావు. వయసు ఎక్కువే గాని హెల్తీగుంటావు" అంటారు. నేను ప్రతి ఒక్కటి వింటా. విని అనుసరిస్తా. మీరు చేయండి సార్ వాళ్ళకు. హ్మ్. అయితే వింటా, అనుసరిస్తా. ఇవన్నీ కూడా నేను వాడతా. మళ్ళా ఎలర్జీ 9. ఎలర్జీ 9 కూడా అది గుండెకెంతో మంచి చేస్తది. అది కూడా మనకు ఎన్నో విధాలుగా పనిచేస్తది. మనకు కొలెస్ట్రాల్ తొలగిస్తది. మనకు మంచి జెయ్యాలంటే ఎలర్జీ 9. గుండెకు మనకు ముఖ్యంగా గుండెనే గాబట్టి, గుండెకు మంచి తీసుకోవాలని జెప్పేసి నేనివి కొన్ని వినడం జరిగింది. ఎలర్జీ 9 కూడా మంచి పని జేస్తది. మనకి హెల్త్‌కి గాని, స్కిన్‌కి గాని, ఆ! మరి కిడ్నీలకు గాని, అది ఒక్కటి ప్యాకెటు. హ్మ్. దాంట్లో అది ఒక్క ప్యాకెటు మనము యూజ్ చేసినప్పుడు అది ఎట్లా అంటే నేను ఇంతకుముందు నేను తీసుకున్నప్పుడు ఏమైందంటే బాటిల్స్ వాటర్స్ వాటర్‌లో పోసుకొని తీసుకున్నా. అయితే మొన్న సార్ చెప్పిండు. త్యాగరాజ్ సార్ అన్నాడు. "మేడం అది అట్లా ప్లాస్టిక్‌లో గానీ, స్టీల్‌లో గానీ పోసుకొని తీసుకోవద్దని" జెప్పేసి. అయితే అవును నిజం గదా! అని జెప్పేసి ఇగ గాజు గ్లాస్‌లో గాజు దాంట్లో తీసుకోవాలి. మళ్ళొకటి అది ఏదన్నా ఒకటి కట్టెను, స్పూన్ గూడా వాడొద్దు. కట్టెను తోటే అది కలపాలి అని చెప్పినప్పుడు అట్లనే తీసుకోవడం జరిగింది. నేను అది కూడా వాడినా. ఎలర్జీ 9 గూడా వాడడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మనకు ఏందంటే హెల్త్ సప్లిమెంట్ అంటే చాలా చాలా మంచి సప్లిమెంట్ మనకుంది. 450 ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నది గాబట్టి, మనమేందంటే బయట దానికంటే బెనిఫిట్ దీంట్లో ఉంది. ఎక్కువ మంది ఏమంటారంటే కాస్ట్‌లీ ఎక్కువ అంటారు. కానీ మనం వింటున్నాము, చూస్తున్నాము కాబట్టి మనకది అర్థమవుతది. ఎవరికన్నా చెప్పినప్పుడు ఏమంటారంటే అది అట్లా అన్నప్పుడు నేను జెప్తా. బెనిఫిట్ జూడరు. కానీ ఇట్లా అంటారు. కానీ దీంట్లో ఉన్నది ఈ రకంగా ఉంది. ఇట్లుంది. ఇవన్నిటికి కూడా ఒక్కటి, ఒక్కటి ఎన్ని రకాల పని జేస్తుంది. మనకన్ని రక్తంను గడ్డగట్టకుండా మనకు మంచి కొలెస్ట్రాల్‌ను చెడు కొలెస్ట్రాల్‌ని తీసేస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ని ఇస్తుంది. రక్తం మంచిగా సప్లై జేస్తుంది. అన్ని విధాలుగా మనకుండంగా గూడా మనం తొందరగా నమ్మము. కానీ మనం వింటున్నాం గాబట్టి నమ్మాలా, చూస్తున్నాం, చేయాల. కంపల్సరీ ఇవి తీసుకోవాలని జెప్పేసి నేను వీటి రెండిటి నుంచి నేను చాలా చాలా అనుభవంతోటి జెప్తున్నా. నాకు మొన్న ఒక రోజు ఏమైందంటే నా గురించే జెప్తా. వేరే వాళ్ళ గురించి గాదు. నేనిచ్చింది గూడా ఎక్కువగా శాతం సప్లిమెంటే ఇచ్చిన. నేను సిల్వర్ అయ్యేంత వరకు గూడా ఇంతవరకు గూడా నేను సప్లిమెంట్‌లే ఇచ్చిన. అవన్నీ ఇయ్యడం గూడా ఎట్లా అంటే ప్రతిసారి నేను ఆహ్, హోమ్ మీటింగ్‌లు, టీమ్ మీటింగ్‌లు చేసేవాళ్ళం. చేసినప్పుడు ఈ సప్లిమెంట్ గురించి మాట్లాడినప్పుడు కోటేశ్వరరావు సార్‌కే ఎక్కువగా ఫోను జేసి అడిగినప్పుడు త్వరగా మెసేజ్ పెట్టేవాడు.
ఆళ్ళ ప్రాబ్లమ్ చెప్పినప్పుడు తెచ్చిచ్చేదాన్ని. వాడిను. అయితే నాకు మొన్న ఏమైందంటే ఒకరోజు ఇది ఇంతకుముందు 14 సంవత్సరాల క్రితం నాకు ఒక సైడ్ నొప్పొచ్చింది. ఆ నొప్పొచ్చినప్పుడు చాలా చాలా ప్రాబ్లాలు ఎదుర్కొన్న హాస్పిటల్‌లో గూడా చనిపోతదని జెప్పేసి బయటకెళ్ళిపోమన్నారు. వచ్చేసినాం. ఎట్లా 14 సంవత్సరాల నాడు వచ్చిన నొప్పి అది క్లియర్ అయింది. మంచిగుంటున్నా. ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత అది మొన్న ఉగాదప్పుడు వచ్చింది. ఉగాదప్పుడు వచ్చిందంటే తినే ఫుడ్‌ని బట్టి వచ్చిందా? ఎట్లా చేసిందో వచ్చి ఆ సైడు నొప్పన్నదొచ్చినప్పుడు నాకు భయమేసింది. భయమేసి ఎంటనే సార్‌లకు ఫోను జేసిన. బాబు సార్‌కు కోటేశ్వరరావు సార్‌కు ఫోను జేసిన. సార్ నాకెందుకనో ఒక సైడు ఇది ఇంతకుముందు 14 సంవత్సరాల నాడొచ్చింది సార్. అప్పుడు చాలా ప్రాబ్లమ్ అయింది. డాక్టర్లు గూడా ఎళ్ళిపోమన్నారు. ఇంటికొచ్చేసినాం. కానీ నేనెట్లా ఇదయింది సార్ అన్నప్పుడు ఎలర్జీ 9 సి విటమిను అనేది అది నాలుక కింద స్ప్రే జేసుకోమని జెప్పిండ్రు. మళ్ళా ఏందంటే కర్కుమిన్, కర్కుమిన్ అవి ఏసుకో అని జెప్పినప్పుడు సార్ వీళ్ళకి అందరికి నేను ఒక్కళ్ళకి జేసి ఊరుకోను. ఒకళ్ళకి అందరికి జేస్తా. ఎందుకంటే ఏ చెప్తారని జెప్పేసి ఒకళ్ళు లేపలేదనుకో ఫోను ఒకళ్ళకొకళ్ళకి జేస్తా. చేసిన అందరూ ఒక్కటేసారి ఏందంటే ఒకళ్ళు లేపకపోయినా ఒకళ్ళు లేపుతారు గదా! అని ఫోను జేస్తాం గదా! చేసినప్పుడు ఆళ్ళు మళ్ళా చూసుకొని మళ్ళా జేస్తే, "సార్ నా పరిస్థితి ఇది" అంటే, "అది గాదు ఇది తీసుకో ఎలర్జీ 9 తీసుకో, సి విటమిన్ తీసుకోను, స్ప్రే జేసుకో, కర్కుమిన్ తీసుకో" అని జెప్పినప్పుడు తీసుకున్నా. తీసుకొని "రెస్ట్ తీసుకో మేడం కొంచెం సేపు పడుకో" అన్నప్పుడు, అప్పుడు నేను అది తీసుకొని పండుకున్నప్పుడు ఒక అర్ధగంట అయిన తర్వాత మంచిగా రిలీఫ్ అనిపిచ్చింది. మళ్ళా లేసి అనుకున్నా. నేనిది 14 సంవత్సరాల నాడు మొత్తం గ్లూకోజులు అవి ఇవి చాలా చాలా ప్రాబ్లమ్ ఎదుర్కొని డాక్టర్లు గూడా ఎళ్ళిపోమన్నారు. ఈరోజు మన హెల్త్ సప్లిమెంట్ ఎంత సూపరుంది. అది చెప్పకుండా ఉండలేకపోయినా. ఎందుకంటే నాకు చాలా బాగా అనిపిచ్చింది. చాలా మందికి జెప్పిన నేను. ఇది నా చాలా మందికి కూడా తెలుసు నాది. ఆ! ఎట్లా అయింది 14 సంవత్సరాల నాడు డాక్టర్లు ఎళ్ళిపోమన్నారు. పిల్లలు కూడా భయపడ్డారు. మా సారయితే మస్తు భయపట్టిండు. నడు అంటే ఇప్పుడు హాస్పిటల్‌లోకెళ్తే డిపాజిట్ పెట్టమంటారు. అది ఇది ఏది ఏమైనా వద్దు. నేను రాను. చనిపోయి ఆ రోజు అనుకున్నా నేను చనిపోతే ఈరోజు చనిపోతే రేపటికి 2 అనుకున్నా. అనుకోని ఒకటి నా హృదయంలో ఉన్నదేందంటే ఆ రోజు చర్చి ప్రతిష్ట. ఈ రోజు గాని నేను బ్రతికి ఉన్నానంటే చర్చి ప్రతిష్ట రోజు 5 రోజులు ఉపవాసం ఉంటా అని జెప్పేసి ఒప్పుకోవటం జరిగింది. 5 రోజులు అందరు 3 రోజులుంటే నేను ఏమి తినకుండా, తాగకుండా ఖాళీ చాయ్ మీద పొద్దుట పూట ఒక చాయ్ తీసుకొని మేము 5 రోజులు ఉపవాసం ఉండటం జరిగింది. ఆ రోజొచ్చిన నొప్పి ఈ రోజొచ్చింది. ఎందుకు జెప్తున్నానంటే ఆ రోజు జరిగింది గాబట్టి ఈరోజు జెప్తున్నా. మన హెల్త్ సప్లిమెంట్ ఎలా పనిజేస్తుందనేది చెప్తున్నా. ఎలర్జీ 9 అంత మంచిగా పనిజేసింది. మనకు కర్కుమిన్, కుర్కుమిన్ గూడా చాలా చాలా పనిజేస్తుంది. అవి నేను చాలా సార్లునడిగి యూజ్ జేస్తా. చాలా పనిజేసినాయి. అది చాలా నేను చెప్పుకోకుండా గూడా ఉండలేకపోయినా. చాలా మందికి జెప్పిన. నాకాడ చాలా మంది సప్లిమెంట్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది. ఇప్పటి వరకు కూడా ఏందంటే అప్‌లైన్‌లు ఇది ఇదంతా కూడా నేను చాలా సార్లు చెప్పడం గూడా జరిగింది. అప్‌లైన్‌లు చేసిందే నాకేం తెలవదు. నేను జెప్పాను గదా! ముందు ఏంటంటే నేను చేసింది చాలా ఉంది. ఎలా ఏ ఆ పనులు చాలా చాలా పనులు చేశా గానీ అవేమీ ఉపయోగం లేవు. మొన్న గూడా జెప్పినా గదా! నేనేందంటే జూమ్ మీటింగ్ రోజు ప్రతిసారి పంచుకోవాలది. నా బాధేందనేది పంచుకోవాలి. ఇప్పుడు జరిగిందేంది అనేది చాలా నాకిష్టం. ఎందుకంటే అప్పుడు చాలా చేసాం. చేసినాం గానీ ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదంటే ఇప్పుడు డ్రీమ్స్ ఉంటాయి. రాత్రి సార్ గూడా జెప్పిండు. లక్ష్మి మేడం డ్రీమ్స్ ఎంత గట్టిగా ఉంది అని జెప్పేసి. నిజం. నాకిప్పుడు గాదది. ఫస్ట్ నుంచి ఉంది. ఏమని? సొంత ఇల్లనేది ఉండాలి. సొంత ఇల్లంటే అది నాదై ఉండాలి. నేను సంపాదించిందై ఉండాలి. మా సార్‌ను చాలా సార్లు అనేదాన్ని. కానీ కట్టిండు. మా సారు చాలా చాలా బాగా జేసిండు. చాలా కనీసం ఇగ నేనైతే సార్ గురించి చాలా చెప్పలేను. ఇగ మా సార్ కొంచెం సేపు గూడా
విడిచిపెట్టి ఉండేవాడు కాదు. ఎంత చేసిండు అట్లా చేసినా గానీ మంచి డ్రీమ్స్ ఉండేది. ట్రాక్టర్ ఉండేది. ఏది కావాలంటే అది తెచ్చిపెట్టేవాడు. ఇంట్లో నుంచి బయటకెళ్ళనిచ్చేటోడు గాదు. చెప్పినా గదా! ప్రతిది కూడా నేను ఫైనల్స్‌గా జేస్తే గూడా ఈరోజు సార్ ఉన్నట్టయితే అసలు ఇక ఎంతో నాకనిపిస్తది ఒక్కోసారి. మా సార్ ఉన్నట్లయితే ఇవన్నీ అగ్రికల్చర్ ఎప్పుడో అయిపోతుండే. ఇదివరకు మేము క్రౌన్ అయిపోతుంటిమి. డీఎస్‌సీడీ గూడా అయిపోతుంటినేమో అనిపిస్తది ఒక్కోసారి. ఆ చిన్న పదవేమి కాదు. కాకపోతే అవిటికే ఎంతగానో నన్ను బండి మీద ఎక్కించుకొని తిరిగేవాడు. సార్‌లతో పాటు నన్ను గూడా దింపేవాడు. ప్రతిది కూడా ఎక్కడికెళ్ళాలన్నా, సార్ వాళ్ళు కట్టడం లేదు డబ్బులు అనంటే, సరే పద వెళ్దాం అని జెప్పేసి తీసుకెళ్ళేవాడు. అట్లాంటిది జేసిండు. అట్లాంటి పనులు మేము చేసినాం నేను చేసినా గాబట్టి, ఈరోజు ఇది ఇంత ఇంట్రెస్ట్ పెట్టడం కారణం ఇదే. ఎందుకంటే వెళ్తూ మంచిగుంది. మళ్ళొకటి ఆదాయముంది. ఆరోగ్యముంది, ఆదాయముంది. దేని గురించి ఇప్పుడు సంపాదించి నేను కొంతమందంటారు. మొన్న మా చెల్లె అంటుందట. నాతో అనలేదు. అదే గంగాధర్ భార్య. అంటే ఏమంటుందంట, ఇప్పుడు ఈమెకి ఏమవసరం? అందులా చేయడం అవసరమా? ఏముంది? ఇప్పుడేమి పిల్లలు తెచ్చిపెడతారు. తిని ఉండొచ్చు గదా! ఇప్పుడేం సంపాదిచ్చుడు అవసరమా దీనికి అనన్నదట. మా అక్క అంటుంది. ఆహ్, ఇట్లా అంటుందే అనంటుంది. అంటే డ్రీమ్స్ అది. నాది నెరవేర్చుకోవాలి. ఎందుకంటే నేను విన్నా గాబట్టి నేను అనుసరించాలా, నడుచుకోవాలా. అది గ్యారంటీగా నే నేను అది ఫస్ట్ నుంచి ఉంది గాబట్టి నెరవేర్చుకోవాలి అంతే. కానీ ఎవరో చెప్పిండ్రు, ఎవరో అన్నారని మనం వెనకకు తగ్గొద్దు. ఇప్పుడు చాలా సార్లు గూడా నాకు ప్రతిసారి నేను ఏది చిన్న విషయమైనా సార్‌లకు ఫోను జేసి అడగడం, చేయటం జరుగుతది గదా! జరిగినప్పుడు అనిపిస్తది నాకు. చాలా ఇంత ఇంట్రెస్ట్‌గా మనల్ని ఎవ్వరు కూడా చూడరు. ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ నాకు దొరికిందంటే నేను చాలా సంతోషిస్తా. నా టీమ్‌ని బట్టి గూడా నేను చాలా చాలా సంతోషిస్తా. ఎందుకంటే చెప్పకుండా ఉండలేను నేను. నాకు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా నన్నొక తల్లిగా, అక్కగా భావించి ఎంతో మంచిగా ఇంట్రెస్ట్ తోటి చెప్పినప్పుడు నేను వింటా. వాళ్ళు చిన్నోళ్ళని గూడా నేను వినకుండా ఉండలేను. వింటా అనుసరిస్తా. కానీ ఇప్పుడేంటంటే ఒక్కటి మనకి ఎవరైనా ఇప్పుడు ఇని విడిచిపెట్టే వాళ్ళకు పంది ముందు ముత్యాలు పోసినట్టు. పంది ముందు ముత్యాలు పోసినట్టవుతది. ఆ పంది ముందు ఆ ముత్యాలు పోయడం ఎందుకు అని జెప్పేసి మనము ఎప్పుడైనా గాని సారు రాత్రి అన్నప్పుడు బాధనిపించింది. ఏందంటే, వినని వాళ్ళకు నేను ఫోను జెయ్యను. నేను మాట్లాడను అనన్నాడు. అవును గదా! నిజం. 10 సార్లు బోయితే గూడా వాళ్ళు కేర్ జేయరు. ఈమె వస్తుందే దీనికోసము చెప్పడం కోసం అనుకుంటారో మరి ఏమనుకుంటారో గాని కొంతమంది అట్లనే జరుగుతుంది. వినకపోయినా గాని నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. సార్లతో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడతా ఫోన్‌లు చేస్తా, మాట్లాడతా అన్ని రకాలుగా మనం తగ్గించుకోవటం. చెప్పినా గదా! ఫస్టు లీడర్‌షిప్. మనదేంది ప్రౌడ్‌గా బతకడము. ఎవ్వరికి లోబడేది లేదు. అదే మనకు ఏమున్నా లేకున్నా. బాగేమి ఆస్తిపరులమేమి కాదు. మనమేమైనా మధ్య ఏమి అంత ఏందంటే పొట్ట, బట్ట అంతే. కానీ క్లాస్‌గా ఉంటాం. అంతవరకే మనది. కానీ ఇలాంటియయితే తెలవదు. కానీ ఈరోజు మాత్రం ఏమనిపించిందంటే, అది గాదు చేసేది. ఈ డ్రీమ్సు, 3 జనరేషన్ ఏమున్నా చెల్లె జెప్పిందన్నా గదా! ఏమవసరమంటే, ఈరోజు నాకేమవసరం గాదు. నేను మొన్న గూడా అన్నా, పిల్లలకు నేనేమీ సంపాదించలేదు. సంపాదించి పెట్టలేదు. అప్పులు ఇవ్వలేదు. మా సార్ అప్పులు కూడా చెయ్యలేదు. ఉన్నది అమ్ముకొని ఆరోగ్యపరంగా కోల్పోయి బ్రతికినమే గాని ఏ రోజు కూడా పిల్లలనుకున్నట్టుగా నెరవేరింది. జరిగినయి. అన్నీ అయినియి. ఇప్పుడు కూడా ఏందంటే డ్రీమ్స్ వాళ్ళ గురించిగా ఆలోచించి నేనేం సంపాదించలే. ఈరోజు సంపాదించాలి. ఈరోజు ఇలా చేయాలి, అలా చేయాలనేది నా డ్రీమ్స్. ఏంది ప్రతిసారి కార్‌లో తిరగాలని. కారు, హ్మ్. 1,00,000 అనేది నా డ్రీమ్స్. అది ఆహ్ 6 మంత్ అన్నాం. 6 మంత్ గాని, అది ఎప్పుడైనా గాని. ఇప్పుడు నేనేంది 9 మంత్స్ అయింది నేనొచ్చి. 3 మంత్స్‌లోనే నేను
డైరెక్టర్ అయినా 6 మంత్ సిల్వర్ అయినా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది 9 మంత్స్ అయితుంది. నేను ఇంకా ఏది అనిపిస్తుంది. అయినా ఏదేమైనా గాని నిలబడాలి, ఉండాలనేదే నా కోరిక. కానీ చెయ్యాలనేదే నా కోరిక. నేనది గ్యారంటీగా సాధిస్తానే ఉంది. నేను ముఖ్యంగా టీమ్, టీమ్ బిల్డ్ జేసుకోవాలని మా సార్లు మాట్లాడిండ్రు. నిన్న మొన్న మాట్లాడినప్పుడు మళ్ళా మేమొస్తున్నాము అప్లైన్‌లో వచ్చి టీమ్ టీమ్ ఎందుకు వీలవుతలేదని జెప్పేసి అన్నప్పుడు, ఎందుకనో మరి ఇప్పుడు డల్ అయింది. అందుకు మాకు సార్ రాత్రి బాబు సార్ గూడా మాట్లాడినప్పుడు నాకు గూడా అనిపిచ్చింది. అవును గదా! మనకు మీటింగులు లేవు గదా! మనం మీటింగులు లేకనే మనం ఇంకొకళ్ళటి మీటింగ్‌లకెళ్ళడం జరుగుతుంది. నాకు కూడా కొన్ని మొన్న ఎంఎస్‌సి సార్ మీటింగ్‌కి పోయినప్పుడు నాకు కూడా ఆలోచనొచ్చింది. నేను చాలా ఆ రోజు కొన్ని బాధపడ్డా. ఏందంటే ఎస్టేజ్ అంటే అంతా మనదే, అన్నీ మనయే అనని సారు చెప్పడం జరిగింది గానీ, కానీ మన టీమనేది ఉంటే, మన మీటింగనేది ఉంటే మనకదొక థ్రిల్లు. హ్మ్. అట్లుంటది గదా! అందుకోసమని నేను కూడా నాకు గూడా రాత్రి చాలా అనిపిచ్చింది. అట్లా చెప్పాలని, మాట్లాడాలని. కానీ మనది గూడా ఒక టీము, మనకు గూడా మీటింగులు జరగాలని ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. పెద్దలుంటే మన్నించాలి మాకు గూడా అట్లాంటి మీటింగులు జరిగించాలని కోరుకుంటున్నా. నేను కూడా ఏందంటే నేర్చుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేర్చుకుంటున్నా. నాకింకా చాలా తెలవదు. ఎలా మాట్లాడాలో, ఎట్లా మాట్లాడాలో తెలవకపోయినా గానీ నేను జూమ్ మీటింగ్ జేయాలో మొన్న సారు ఎల్లారెడ్డి పోయిన రోజు, త్యాగరాజ్ సారు ఎల్లారెడ్డి పోయిన రోజు సార్‌దే ఉంది జూమ్ మీటింగ్. సార్‌దే ఉంది. కానీ సారు లేరు గదా! లేకపోతే చాలా సేపు బాబు సారు లేడు, వెంకటస్వామి సారు లేరు, ఎవ్వరు లేరు. చూసినప్పుడు ఎవరు కానొస్తలేరు. అయ్యే ఏం లేదు. సారు మాత్రము శౌరి సారు మాత్రము వచ్చిండు. ఏందబ్బా ఎంతసేపు ఉన్నా గాని అసలు ఎవరు మాట్లాడడం లేదు. మాట్లాడినప్పుడు నేను ఎంటనే సార్‌కి త్యాగరాజు సార్‌కి ఫోను జేసినా, "సార్ మీరెక్కడున్నారు? డ్రైవింగ్‌లో ఉన్నారా? మీరెక్కడున్నారు? జర్నీలో ఉన్నారా?" అని జెప్పేసి మాట్లాడినప్పుడు, "అవును మేడం జర్నీలో ఉన్నా" అని అనంగానే ఎంటనే ఇగ పోస్టు సార్ తీసుకోవటం జరిగింది. సారు ఇన్వైట్ జేయటం జరిగింది. అప్పుడు అనిపిచ్చింది ఇగ నాకు సార్ అన్నాడు, "మీరు జేస్తారా మేడము హోస్ట్" అనంటే, "లేదులే సార్ నాకేం తెలుసు" అని అన్నట్టు. కానీ నేర్చుకుంటే ప్రతిదీ చెయ్యగలం. చెయ్యాలనే కోరిక, చెయ్యాలా కంపల్సరీ చేస్తాము, నిలబడతాము, నడుస్తామనేదే కోరిక. నాకు మంచి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఇన్ఫర్మేషన్ ఏంటంటే, క్రిల్ ఆయిల్ గురించి, ఎలర్జీ 9 గురించి చెప్పాలనుకున్నా. అవి చెప్పినా ఒకవేళ అవి ఏదైనా నేనంత క్లారిటీగా చెప్పలేనప్పటికి గూడా అవి ఉపయోగాలు నేను జెప్పినా. నేను వాడినా గాబట్టి అవి 2 గూడా నేను వాడినా. నాకొచ్చినటువంటి బెనిఫిట్ నేను చెప్పినా. నేను వాడినా, నేను జెప్పినా. అది చెప్పాలనుకున్నా చెప్పినా. ఒకవేళ ఎవరైనా ఏదైనా నేను తప్పుగా జెప్పినట్టయితే క్షమించండి. కానీ చెప్పాలనుకున్నా చెప్పినా. విన్ విన్నారనుకుంటున్నా. అవన్నీ కూడా నాకు ఎక్కువ చదువుకోలేదు గాబట్టి అవన్నీ చదవటం బుక్స్‌లో ఉన్నాయి అన్నీ. కానీ చదవడానికి చదువుతా గానీ చెప్పాలంటే కొద్దిగా కష్టం గదా! అందుకోసం కొన్ని వర్డ్స్ మాత్రమే నేను చెప్పగలిగినంత వరకు నేను చెప్పగలిగిన ఇన్ఫర్మేషన్ అందరికి అందిందనుకుంటున్నా. ముఖ్యంగా నాకేందంటే ఇదే డ్రీమ్స్, డ్రీమ్ నెరవేర్చుకోవాలనేది. నా ఒక్క డ్రీమ్స్ నెరవేర్చుకోవాలనేదే. కానీ విని అనుసరించాలి, నడుచుకోవాలి, నెరవేర్చుకోవాలి. ఈ 4 పదాలు నేను నేర్చుకుంటున్నా. నేర్చుకొని నిలబడాలి, కనబడాలి, మాట్లాడాలి. ఈ 3 మాత్రం మనకున్నాయి గాబట్టి మాట్లాడాలి. అవి మీటింగులు, టీమ్ మీటింగులు చేసినప్పుడు ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో చాలా సార్లు చిరంజీవి సార్ మాట్లాడినప్పుడు గూడా నాకు అవి మంచిగా అర్థం జేసుకొని, అవునా! ఇట్లా మాట్లాడాలని జెప్పేసి అనుకుంటా. అవన్నీ గూడా నేను విని అనుసరిస్తున్నా. ఇంకా గూడా తెలుసుకోవాలని చాలా ఆశ ఉంది. వినాలని, తెలుసుకోవాలని అప్‌లైన్‌ల చేతి పట్టుకున్న వాళ్ళు ఎప్పటికి గూడా చెడిపోరు. ఆ! కానీ మన కుటుంబంలో మాత్రము మనము మంచిగా అయినమంటే ఓర్చుకోరు. కానీ మన అప్‌లైన్‌లు ఎంత సంతోషిస్తారో.
మొన్న కూడా చెప్పిన కదా ఏంటంటే నాకు 9,000 వచ్చినప్పుడు నేను చాలా సార్లు 9,200 వచ్చినప్పుడు చాలా సంతోషించిన. ఎందుకంటే నేను ఇన్ని చేసినా కదా, ఇన్ని పదవులు చేసినా కదా, ఏ పదవిలో లేదు. ఇప్పుడు చైర్మన్‌గా కూడా చేస్తున్నా. అదేదే తాత్కాలికానికి అటు వెళ్ళడం, రావడం. దానికేం ఫాయిదా ఉంది? ఏమి ఫాయిదా లేదు. సార్ అన్నారు గదా! ఏంది అధ్యక్షులు. వెలుగులో అధ్యక్షులం జేస్తాము. ఏంది అది ఒక రోజు, నెలకొక్క రోజు ఎంఎస్‌సి మీటింగ్‌కి పోతే 200 ఇస్తారు. అవే నెలలో ఆ 200 అంతే. ఇక మనకేమి రావు. అదేమన్నా ఉద్యోగం గాదు, జాబు గాదు, ఏమి గాదు. నేనది మొన్న నేనుండనని జెప్పేసి ఎళ్ళిపోతా అంటే గూడా ఒప్పుకోలేరు మళ్ళా. కొనసాగిస్తున్నారు. మరది ఎట్లవుతదో తెలవదు. అయినా గానీ ఏదేమైనా నాకెక్కువ ఏందంటే ఇంట్రెస్ట్ దీంట్లో ఉండాలని. ఏదంటే మనము మన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలని. ఇదే ఇల్లు నిన్ చనిపోయేంత వరకు నా సొంత ఇంట్లో, నా కష్టార్జితమని ఇంట్లో, ఎస్టేజ్ అనే ఇంట్లో చనిపోవాలనేది ఒకటి. 3 జనరేషన్ పిల్లలకు మా అమ్మ. అది మా అమ్మ సంపాదించి పెట్టింది. నాకు చిన్న కొడుక్కి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు, కూతురు. అందుకోసం నాకు ఎక్కువ మనుమరాల మీద ఇష్టం. మనుమరాలు కన్నా గాని నాకు ఆలోచనంతా అదే. నేనున్నంత కాలం నా మనుమరాలకు నేనేదో చెయ్యాలి అనేదే ఒకటి నా గోల్స్. అదే 3 జనరేషన్ అన్నప్పుడు నేనున్న కాలంలో ఏదో ఒకటి జేయాలనే గోల్స్ పెట్టుకొని నేను జేస్తున్నా. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ సార్. సార్ ఓకే. ఓకే మేడం. ఓకే. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో లీడర్స్ త్యాగరాజ్ సార్, యామ్ ఐ ఆడబుల్? Yes, sir. Yes, clear. ఎస్ ఎస్ రైట్. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ప్లస్ మీరు సరే, మీరు బిజినెస్ లో విన్నది, నేర్చుకున్నది, ప్లస్ వెస్టీజ్ హోమ్ లో చనిపోవాలా అనేది ఇట్లాంటి ఓకే. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లీడర్స్. ఈ ఈ సెషన్ లో నేను ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. క్రిల్ ఆయిల్ ఒకటి. సో వరల్డ్ మొత్తంలో క్రిల్ ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ నాకు తెలిసి ఒక ఇంటర్వ్యూలో విన్నాను. సో మన వెస్టీజ్ వాళ్ళదే. ఒక 12 కంపెనీస్ ఉన్నాయట ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తంలో. 10 to 12 కంపెనీస్. అందులో క్రిల్ ఆయిల్ తయారు చేసే ప్రాసెస్ మన వెస్టీజ్ కంపెనీది చాలా అంటే చాలా అంటే హైజీనిక్ ఉంటదట. అంటే ఒక మంచి ప్రాసెస్ తోని, ఒక R&D తోని ఉంటదట. అది వెస్టీజ్ క్రిల్ ఆయిల్ ప్రాసెసే ఉంటదట. అంటే అన్ని కంపెనీలలో చూసుకుంటే 10, 12 కంపెనీలలో చూసుకుంటే క్రిల్ ఆయిల్ వేరే కంపెనీలు కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. అందులో మంచి ప్రాసెస్ తోని, మంచి R&D తోని, మంచి రిసర్చ్ తోని చేసేది అది వెస్టేజ్‌ది. సో ఇయర్ మొత్తంలో ఒక్కసారైనా మనం క్రిల్ ఆయిల్ ఎవరికైనా స్టంట్లు వేసి లేకుంటే హార్ట్‌లో, లేక కాళ్ళల్లో గాని ఎక్కడన్నా రాడ్స్ లేకుంటే ఎలార్జినైన్, క్రిల్ ఆయిల్, ఎలార్జినైన్ ప్లస్ ఫ్లాక్స్ ఆయిల్ ఈ 3 వాడుకుంటే మనం ఒక 1 ఇయర్ వరకు మన హార్ట్‌ని ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే బయట పొల్యూషన్ ప్లస్ మనం అందరం రైస్ బ్రాన్ ఆయిల్ తింటున్నాం. కాకపోతే పొల్యూషన్ అవాయిడ్ చేయలేం. ప్రెషర్స్‌ని కొంచెం అవాయిడ్ చేయలేం. సో సో వీటి వల్ల మనకు ఆ ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం కంప్లీట్‌గా హార్ట్ కేర్ తీసుకోవడానికి ఈ 3 ప్రొడక్ట్ చాలా బాగుంటాయి. స్టంట్‌లేసున్న వాళ్ళు ఎలర్జినైన్ వాడకూడదు. సో క్రిల్ ఆయిల్ యొక్క ఇంపార్టెన్స్ అది మనం అందరం ఇయర్‌లో ఒకసారి వాడుకుంటే మన హార్ట్ కేర్‌కి మనం మంచి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళం అయితాం. సో సెషన్ మొత్తంలో లక్ష్మమ్మ గురించి చెప్పాలంటే నేర్చుకోవడానికి ముందుంటది. ప్లస్ వినడానికి ముందుంటది. సరే, అప్పుడప్పుడు చిన్న చిన్న దీన్నేమంటారు, ఈవెన్ క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్న మనకు గూడా ఇబ్బందులొస్తాయి. సో, సో ఆ యాటిట్యూడ్ అంటే అప్‌లైన్ ఏది చెప్తే అది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటది. అది కాపీ చేయడానికి సిద్ధంగా ఉంటది. సో థాంక్ యూ మేడం. సో లీడర్స్ మీరెవరైనా మాట్లాడండి. మనం ఒక మీరు 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 మాట్లాడే దాంట్లో మీ మీ నేమ్ చెప్పండి. మీ అప్లైన్ నేమ్ చెప్పండి. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో చెప్పండి.
ఆమె మాట్లాడిన దాంట్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో అది చెప్పండి. ఒక 1 అవర్ 1 మినిట్ తీసుకొని చెప్పండి. సో ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. Good morning, leaders. Myself, Radha Ramesh. I am from Nagar Karnool district, present Crown Director. So, super madam, Lakshmi madam. చాలా wonderful session ఇచ్చారు. రాశి మీద నిజంగా కూడా మీ యొక్క ఎఫర్ట్ అనేది చాలా వండర్ఫుల్ మేడం. చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. నిజంగా నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. సూపర్. మీరు రోజు ఎంచుకున్నటువంటి క్రిల్లాయిల్ అనే ప్రొడక్ట్ చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇది. దీనిలో ఉన్నటువంటి DHA ఒమేగా 3 అనేది మన బాడీకి ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఒక బ్రెయిన్ కానీ మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కానీ కంటి చూపు కానీ డిప్రెషన్ తగ్గిస్తుంది, హృదయ పనితీరును మెరుగుపరుస్తుంది, తగ్గిస్తుంది, కిడ్నీ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది, అదే విధంగా లివర్ ఫంక్షన్ కూడా మెరుగుపరుస్తుంది. సో ఈ క్రిల్లాయిల్ అనే ప్రొడక్ట్ ని అసలు నిజంగా దీన్ని వాడడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు తెలియని బెనిఫిట్స్ కూడా అదనంగా యాడ్ అవుతున్నాయి ఇది యూజ్ చేయడం వల్ల. క్రిల్లాయిల్ లో సార్ కొంచెం మ్యూట్ చేయండి సార్ మాట్లాడు. అదే నాది హోస్ట్ పోయింది లాగౌట్ అవ్వడం వల్ల. వెంకటేష్ సార్ మ్యూట్ చేసుకోరా. వెంకటేష్ సార్ ప్లీజ్. సురేష్ దగ్గర ఉన్నది హోస్ట్. ఓకే సరే. సో ఓకే లీడర్. ఈ క్రిల్లాయిల్ లో ఆస్తాజాంతిన్ అనే ఒక న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన మెంటల్ గా కాన్సన్ట్రేషన్, అదే విధంగా ఫోకస్ ఇంప్రూవ్మెంట్, మెంటల్ ఫోకస్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీరానికి ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా కాపాడుతుంది ఈ యొక్క క్రిల్లాయిల్ అనేది. సో అది 12 years అబౌవ్ నుంచి కంపల్సరీ సజెషన్ చేయొచ్చు. బట్ ఇన్ కేసు 12 years కంటే 6 years నుంచి 12 years లోపు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే మనం అప్లయన్స్ ద్వారా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది సజెషన్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్లాక్సైల్ అనేది హార్ట్కి సంబంధించిందని ప్రతి ఒక్కరికి తెలుసు మనకి. బట్ ఫ్లాక్సైల్ 18 years అబౌవ్ నుంచి సజెషన్ చేస్తాం కాబట్టి ఆ లోపు మనము హార్ట్కి సంబంధించి వాళ్ళకు సజెషన్ చేయాలి అనుకుంటే ఈ యొక్క ప్రోడక్ట్ని సజెషన్ చేయొచ్చు. నేను మా బాబు 6, పాప 7 years. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఈ యొక్క ప్రోడక్ట్ అనేది. ఓన్లీ నైట్ టైం యూజ్ చేస్తాను. ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఒక బాక్స్ ఓపెన్ చేసి వేస్తుంటాను. ఒక 2-3 months వాడిన తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడిపిస్తున్నాను. దీని ద్వారా ఏంటంటే కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. పిల్లల్లో జ్ఞాపక శక్తి, మైండ్ మెచ్యూరిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నేను వాళ్ళలో మార్పు అనేది కూడా చూస్తున్నాను. సో ఫ్లాక్సైల్ 18 years అబోవ్ ఇస్తున్నాం కాబట్టి ఆ లోపు ఉన్న వారికి వాళ్ళకి కావాల్సి వస్తే మనం అప్లయన్స్ సలహాతోని సజెషన్ చేయొచ్చు ఈ యొక్క ప్రోడక్ట్ అనేది. ఓవరాల్ గా చెప్పాలంటే క్రిల్లాయిల్ గురించి హెడ్ టు ఫుట్ వరకు, తల నుంచి అరికాల వరకు ఓవరాల్ గా మన బాడీ ఫంక్షన్ మెరుగుపరచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ యొక్క ప్రోడక్ట్ అనేది. గొంతు సమస్యకు కానీ, కంటి సమస్యకు కానీ, కీళ్ళ నొప్పులకు కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, లివర్ ఫంక్షన్ కానీ ఎన్నో మనకు తెలియని చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఈ యొక్క ప్రోడక్ట్ లో. సో మన పిల్లలకు కూడా ఇది సజెషన్ చేయొచ్చు కాబట్టి చాలా ఒక మంచి ఔషధంగా మనం గుర్తించవచ్చు లీడర్స్. సూపర్ మేడం, చాలా మంచి ప్రోడక్ట్ గురించి ఎంచుకున్నారు. అదే విధంగా ఈ యొక్క ప్రోడక్ట్ గురించి చెప్పాలి అనే మీకు స్టడీ లేకుండా చెప్పాలి అనే మీ యొక్క తాపత్రయం అయితే సూపర్, వెరీ వండర్ఫుల్. సో ఆసక్తి ఉంటే ఏ శక్తి ఏం చేయలేదు మనని. సో చెప్పాలనుకున్న మీ యొక్క ప్రయత్నమే మిమ్మల్ని, మీ ధైర్యమే ముందుకు తీసుకొస్తుంది. ఖచ్చితంగా మీరు తొందరలోనే క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని ఆశిస్తున్నాను. అదే విధంగా మిమ్మల్ని చూసి, మీ ధైర్యాన్ని చూసి ఎంతో మంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. సూపర్ మేడం, సూపర్. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ ఇచ్చారు. సో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇది ఛాన్స్ అండి మనం మాట్లాడడానికి, మంచి ప్లేస్. ఎవరైనా కొత్త వాళ్ళు మాట్లాడండి. మాట్లాడమని చెప్పేసరికి నెంబర్స్ తగ్గుతున్నాయి.
ఇంకా లేట్ ఎస్ మాట్లాడండి మేడం, మాట్లాడండి. విజయ మేడం అన్మ్యూట్ చేస్తున్నారు కదా. రేణుక మేడం, రే రేణుక ఎల్లయ్య, విజయ. మీటింగ్ మాట్లాడమంటే వాళ్ళే మాట్లాడుకుంటారు. అది మ్యూట్ చేయండి సార్. ఇంకా లీడర్స్ కొత్త వాళ్ళకి ఎవరు మన చిరంజీవి సార్. ఎస్ త్యాగరాజ్ సార్ మాట్లాడతారా? మన అప్లై చిరంజీవి అని ఉన్నారు అండ్ కోటేశ్వరరావు సార్ లెఫ్ట్ హైర్ కావచ్చు. రైట్ థ్యాంక్ యూ సార్. సో మేడం సూపర్ ప్రొడక్ట్ గురించి చెప్పారు. క్రిల్ ఆయిల్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అది. అంటే 1 word లో చెప్పాలంటే 1 year కి 1 బాటిల్ కనుక మనం యూజ్ చేస్తే ఆ 1 year వరకు మనం హార్ట్ అటాక్ నుంచి మనం రక్షించుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్న మనం సివియర్ హార్ట్ అటాక్స్ ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది హార్ట్ స్ట్రోక్ కి గురవుతున్నారు. సో ఈ క్రిల్ ఆయిల్ గనక ఇయర్లీ వన్స్ యూజ్ చేసిన ఒక్క బాటిల్ యూజ్ చేసినా కూడా మనం బండికి సర్వీసింగ్ ఎట్లయితే చేస్తామో మన గుండెకు సర్వీసింగ్ చేసినట్టు ఉపయోగపడుతుంది ఇది. అట్లీస్ట్ ఇయర్లీ 1 బాటిల్ వాడినా కూడా మనం హార్ట్ అటాక్ నుంచి దూరం ఉండొచ్చు. అండ్ మీ సెషన్ కూడా చాలా బాగుంది, మీ సొంత అనుభవాలు అండ్ మీరు చెప్పే ప్రయత్నం అంటే చాలా మందికి ఇది టెక్నికల్ గా సైంటిఫిక్ గా దానిలో ఏముంది ఏంది అనేది ఇది కాకుండా మీరు వాడిన దాని రిజల్ట్ షేర్ చేసిర్రు అండ్ బిజినెస్ లో మీ అనుభవాలు కూడా షేర్ చేసింది చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా ఎవరున్నారు సార్ మన అప్లయన్స్? ఇంకా కొత్త వాళ్ళు మాట్లాడండి. మాట్లాడమని చెప్పేసరికి తేపకు కొంచెం కొంచెం సంఖ్య తగ్గిపోతున్నారు. సార్ మీరే పేర్లు తీసుకోండి, మాట్లాడతారు. అనిత మేడం మాట్లాడతారా? అనిత మేడం ఉన్నారు కదా? ఓకే. రైట్ వెంకట్ సార్, మీరన్నా చిరంజీవి సార్ తోటన్నా కంక్లూడ్ చేసేయండి. అన్న చిరంజీవి అన్న మాట్లాడండి అన్న. ఉన్నారా అన్న? హలో. సో అన్న అందుబాటులో లేరు కావచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో లీడర్స్ దీన్ని ఏమంటారు? సో వెస్టీజ్ అనేది మనకు ఒక మంచి ప్లాట్ఫామ్. మనము సో ఈ మీటింగ్ కి మనం వస్తూ మనతో పాటు కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ లక్ష్మి మేడం అండ్ త్యాగరాజ్ సార్, రాధా మేడం. సో ఈ రోజుతో ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. సో విల్ మీట్ నెక్స్ట్ సెషన్. త్యాగరాజ్ సార్. రైట్ ఫ్రెండ్స్. ఓకే.
సో మనకు హోస్ట్ ఎవరు లేరు కాబట్టి ఎవరు కాలు వెళ్ళిపోవడమే. ఎవరికి వాళ్ళు ఎగ్జిట్ అయిపోండి.